సో రైట్, ప్రస్తుతం మనం ఎల్కతుర్తి కేసీఆర్ గారి సభ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ సభ దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంచనా వేసినట్టు 10 లక్షల మంది వస్తారని చెప్పేసి వాళ్ళు అంచనా వేశారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అంతకంటే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా నడుస్తుంది మరి సభ ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరంన్నర పాలన తర్వాత ఎప్పుడు వస్తారా కేసీఆర్ గారు అంటూ చూస్తుంటే ఈరోజు బయటికి రాబోతున్నారు. సో ఏంటి, ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు కాబోతుంది. ఎందుకనంటే ఈ తెలంగాణ ప్రజలకు పార్టీ ఈ కేసీఆర్ పార్టీ. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ఇంటి పార్టీ మాకు. ఇప్పుడు కాదు, గత 25 సంవత్సరాల నుండి మేము మాకు ఒక పండుగ చేసుకుంటాం. ఈ వరంగల్ జిల్లాకు ముఖ్యంగా ఒక చరిత్ర ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా అతిపెద్ద సభ జరిగింది ఎక్కడనంటే వరంగల్ జిల్లాలో మహాగర్జన. దాని తర్వాత అతిపెద్ద సభ జరుగుతున్నది ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏది చేపట్టినా కూడా విజయవంతం చేయడానికి ఇక్కడ ఉన్న కార్యకర్తలు నిశ్చితమైన కార్యకర్తలు ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ దాదాపు 1600 ఎకరాలు రైతులు కూడా ఉచితంగా ఇచ్చి కేసీఆర్ గారి సభ పెట్టుకోండి అని చెప్పడం అంటేనే మనకు అక్కడనే సగం విజయం అర్థమైందని. కాంగ్రెస్ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఇక్కడ ఉన్న రైతులు ముఖ్యంగా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు బాండ్స్ చేసి ఈరోజు మీరు సభ పెట్టుకోండి అని కూడా మాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మీరు చూడొచ్చు, దాదాపు ఇంకా టైం చాలా ఉంది. 6 వరకు సభ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఒక 3-4 లక్షల మంది కూడా నిండిపోయిన పరిస్థితి. సభ 10 లక్షలు అనుకుంటే 10 లక్షల కన్నా ఎక్కువ అయ్యే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతుంది అని కూడా మీ అందరు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ ప్రాంతమే కాకుండా ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, చాలా ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుండి కూడా ప్రజలు కూడా కేసీఆర్ గారి మాటలు వినడానికి కూడా ఇక్కడ రాబోతున్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ సభ తర్వాత ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఎందుకనంటే ఎన్ని సభలు పెట్టినా ఎన్ని ప్రోగ్రాంలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు తెలిసిపోయింది బ్రదర్. ఎందుకనంటే వాళ్ళ ఊళ్ళలో పోతే చెప్పులతో కొడతారు. ఇక అదొకటే ఉన్నది. ఏదైతే శ్రీలంకలో జరిగి ప్రధానమంత్రి బయటకు గుంజి కొట్టిల్లో ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని గల్లబట్టి బయటకు గుంజి కట్టి కొట్టే పరిస్థితి అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు చైతన్యవంతమైన ప్రజలు నమ్మి మోసం చేసిందని ఇక్కడ ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ కూడా మా కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు కేసీఆర్ గారిని మేము ఎందుకు కోల్పోయామనే ఉద్దేశంతో రైతులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒత్తే ఉద్యోగం మరి వచ్చినాక ఏమి ఇచ్చిన వాడు రేవంత్ రెడ్డి అంటూ ఏమన్నా ఇచ్చిండా? ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా? 60,000 ఉద్యోగాలు ఇచ్చిన పత్రాలు తీసుకుని అడుగుతుంది చెప్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళు ఎప్పుడు పత్రాలు తీసుకున్నారు? ఏదో ఎల్బీ స్టేడియంలో పోయి పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్ట? నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈ భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదనంటే తెలంగాణ రాష్ట్రం. అత్యధికంగా జీడిపి కలిగిన రాష్ట్రం ఏదనంటే తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి తెలియక అసలు రేవంత్ రెడ్డి అంటూ మైండ్ పనిచేస్తలేదు. అదేవిధంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ సభతోటి కేసీఆర్ గారి చెప్పే మాటలతోటి ఈరోజు తెలంగాణ ప్రాంతం మరోసారి మళ్ళీ కూడా అధికార దిశగా పోతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చెప్పు పట్టదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అప్పుల రాష్ట్రం చేసిన మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకేం చెప్తారు? ఈ అప్పుల రాష్ట్రం చేసినంటే నువ్వు ఆ బిందెలు ఎత్తాయి బంగారు బిందెలు ఎత్తాయి అనుకున్నప్పుడు నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా నీకు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు 4 లక్షలు అప్పు చేస్తే నువ్వు ఇప్పటికే 2 లక్షలు అప్పు చేసినావు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు నీకు సంవత్సరంన్నరకే 2 లక్షలు అప్పులు అయితే మేము 10 సంవత్సరాలు పాలించి 4 లక్షలు అప్పు చేస్తే నువ్వు 2 సంవత్సరాలనే పాలించి నువ్వు ఇప్పటికీ గంత అప్పు చేసినావు. దీన్ని ఏమంటారు మరి? అదే విధంగా 2 లక్షలు అని చెప్పేసి అంటున్నారు. ఏ ఒక్క ఊరికన్నా పోదాం, ఇప్పటికే మీ టీవీ ఛానల్లో పట్టుకొని పోయి ఏ ఒక్క ఊరికన్నా పోయి రుణమాఫీ మొత్తం అయిందంటే మేము దేనికంటే దానికుంటాం ఈ బీఆర్ఎస్ పార్టీ. లేదంటే నిన్నే ఆ రోజు రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు చెప్పులతో కొట్టే పరిస్థితి అయింది. ఇప్పటికే ఊళ్ళలో తెలిసిపోయింది. ఎందుకంటే రుణమాఫీ కాలేదు, మాకు ఏం కాలేదని చెప్పులతో కొడతారు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులని. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. సో ఎట్లా ఉంటుంది? తప్పకుండా విజయ డంక బీఆర్ఎస్ పార్టీ మోగిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చూడొచ్చు, సైన్యాన్ని చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో ఉన్నారు ఒక్కొక్క కేసీఆర్, ఇక్కడ ఉన్నారు ఒక్కొక్క కేటీఆర్. అదేవిధంగా
బీఆర్ వాళ్ళకి భయం అవుతుంది. ఇప్పటికే పోస్ట్ పోన్ చేసి వాళ్ళు ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మేము ఎక్కడ ఓడిపోతామో ఇక్కడ పరుగు పోతుంది ఇజ్జత్ పోతుంది అని వాళ్ళకి ఎప్పుడే తెలిసిపోయింది. కాబట్టి తప్పకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే బొందబెట్టిన ప్రజలు ఇంకా 50 సంవత్సరాలని తెలంగాణ ప్రాంతాలు ప్రజలు నమ్మరు. వాళ్ళు ఇచ్చిన హామీలు 10 లక్షల కోట్లైనా కూడా ఇక్కడ తెలంగాణకు సరిపోదు. వాళ్ళు ఇచ్చిన హామీలు మంత్రులకే గుర్తుంటలేవు అండి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు వాళ్ళకి గుర్తుంటలేవు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు వాళ్ళకే గుర్తుంటలేవు. ఇక మేమేం చెప్పాలి తెలంగాణ ప్రజలకు? అది ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్యకు వాళ్ళ ప్రభుత్వం ఏమైందో అందరు కూడా తెలుసు. అందరు కూడా హ్యాట్సప్ అని చేతులు ఎత్తేసి. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే, ఈరోజు తెలంగాణ ప్రాంతం సుక్షేమంగా ఉన్నదని అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. మేము అప్పులు తీసుకొని కాళేశ్వరం కట్టినాం, అప్పులు తీసుకొని రుణమాఫీ చేసినాం, అప్పులు తీసుకొని హైదరాబాద్ ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ చేసినాం. మేము అప్పులు తీసుకొని ఇది చేసినాం. మరి నువ్వేం చేసినావు? 2 లక్షల కోట్ల అప్పు తీసుకొని ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావు అంటే ఏం లేదు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టనిగా సరిపోతున్నాయని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి ఎప్పటికైనా. రేవంత్ రెడ్డికి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. ఎవడైనా రాసిస్టోడు కూడా చూడాలి దాన్ని. ఈ వడ్డీలు కట్టడానికి మొత్తం సరిపోతుంది అని ఏ ప్రాతిపదికన ఈరోజు బడ్జెట్ పెట్టిండు ఆయన తెలుసా? ఆయనకు బడ్జెట్ ఎట్లా పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. కానీ ప్రాంతం నాకు ఎవడు అప్పు ఇస్తలేడు అంటే ఎవడిస్తాను? నీకు అప్పు ఎవడిస్తాను? నీ ముఖం చూసి ఎవడు ఇయ్యడు అప్పు. కాబట్టి కేసీఆర్ ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సుక్షేమంగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టు పోతే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా వచ్చాయి ఈ ప్రాంతానికి, ఎట్లా ఉండేది, రైతులు ఎంత సంతోషంగా ఉండేది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టు 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఏ ప్రాంతాలకన్నా వాళ్ళు మీరు కొద్దిసేపు అయితే ఈ ప్రాంతంలో కూడా మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకోలేదు. ఎందుకంటే మేము కూడా జనరేటర్ పెట్టుకొని ఈ సభను నడుపుకుంటున్నాం. కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి. డబ్బులే లేవు అని చెప్పేసి అన్నారు, అప్పులు అయిపోయిందని అన్నారు గత ప్రభుత్వంలో. మా దగ్గర డబ్బులు లేవని చెప్పి గత ప్రభుత్వంలో కూడా అన్నారు. మరి డబ్బులు లేకుంటే ఇన్ని కోట్లు పెట్టి సభలు ఎట్లా పెట్టిల్లంటూ కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. విమర్శలు చేస్తూనే ఉంటారండి. కాంగ్రెస్ ఓట్లు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ కాంగ్రెస్లో ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళకంటే ఢిల్లీ నుండి వస్తాయి. మా కార్యకర్తల కష్టం, మా కార్యకర్తల నుండి వచ్చినది పోగేసుకొని చేసుకుంటున్న దీన్ని ఇలాంటివి చేసుకుంటా అంటే వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ గారిని విమర్శిస్తే పెద్దోడవుతాడు తప్ప వాళ్ళది ఏం లేదు ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. కేసీఆర్ గారు అని అంటేనే వాళ్ళకి ఇప్పటివరకే భయం అవుతుంది, ఉచ్చబడుతుంది వాళ్ళకి.